వాసవి కాలేజ్ జాయిన్ అవ్వచ్చా? కట్ ఆఫ్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అండ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను రీసెర్చ్ చేసి నేను కంప్లీట్గా ఓవర్వ్యూ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ కాలేజెస్. సో ఈ వీడియో చూసాక మీరు డిసైడ్ అయిపోండి వెదర్ ఈ కాలేజ్ మీకు కరెక్టా కాదా, రైట్ ఆర్ రాంగా. అండ్ ఇంకా డీటెయిల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్రతి కాలేజ్కి వెబ్సైట్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చేయండి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేస్తే వెదర్ యూ విల్ గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో కవర్ చేసేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్ వన్స్ అగైన్ టు దట్ వన్ మోర్ రివ్యూ ఆఫ్ దట్ వాసవి కాలేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1981లో ఎస్టాబ్లిష్ అయింది. 4 decades ఆఫ్ ద అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంది ఇందులో. లొకేషన్ వచ్చేసరికి చూడండి, ప్రైమ్ లొకేషన్ ఆఫ్ ద హైదరాబాద్ ఏదైతే ఉందో ఇక్కడ లొకేషన్ నేను ప్రొవైడ్ చేశాను. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇది. అండ్ NAC A++ హైయెస్ట్ ఏదైతే ఉందో దాని గ్రేడింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది గ్రేడింగ్ ఇచ్చారు. సో టాప్ టైర్ క్వాలిటీ ఎడ్యుకేషన్లో. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాంపస్ లైఫ్కి వచ్చేసరికి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మోడర్న్ ల్యాబ్స్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ లైబ్రరీ విత్ అబౌట్ 1,30,000+ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ యూ విల్ గెట్ ఇట్ దౌట్ ఏరియా. అండ్ క్యాంపస్ వైడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. క్యాంటీన్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విల్ బి దట్ ఫెసిలిటీస్ అనమాట. హాస్టల్స్కి వచ్చేసరికి ఇక్కడ సపరేట్ గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్ ఉందమ్మా. అండ్ వైఫై అండ్ మెస్ ఫెసిలిటీ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ నీట్ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏవైతే ఉందో అది. అండ్ యాన్యువల్ ఈవెంట్, చాలా యాన్యువల్ ఇఫోరియా అని, ఎక్వమెన్ అని, అండ్ కృతి అని ఇంకోటి ఉంటుంది వీళ్ళది. సో ఈ యాన్యువల్ ఈవెంట్స్ కూడా గ్రాండ్యూర్గా అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్తో పాటు ఇవి కూడా సెలబ్రేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అరౌండ్ అప్రాక్సిమేట్లీ 170 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ దేర్. అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ వేరియస్ ఫీల్డ్, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సమ్ ఐటీ సెక్టర్స్లో ఉన్న వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉంటారు డెఫినెట్గా. ట్రిపుల్ సివిల్ మెక్ ఇలా. అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇది వీళ్ళు ఫాలో అవుతారు అనేసి చెప్తున్నారు అనమాట. సో అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సో డెఫినెట్లీ ఇక్కడ బీఈకి వచ్చేసరికి సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ట్రెండింగ్ ఉంది చూడండి, AML అవి కూడా ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ సపరేట్ బ్రాంచెస్ ఉన్నాయి. కోర్ బ్రాంచెస్ సంబంధించింది మెకానికల్, IT ఉంది. అండ్ PG కోర్సెస్ కూడా ఇందులో అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. అండ్ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి హైయెస్ట్ ప్లేస్మెంట్స్ యూ కెన్ సీ హియర్ 52 LPA ఏదైతే ఉందో అది హైయెస్ట్ ప్లేస్మెంట్స్. అండ్ అచీవ్డ్ బై వాట్ CSE స్టూడెంట్ ఎట్ అమెజాన్, చూడండి అమెజాన్. అండ్ 9 LPA విల్ బి ద యావరేజ్ అనమాట. అండ్ 44 LPA CSE హైయెస్ట్ ఇన్ 2024, ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్. అండ్ ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే అచీవ్ చేశారు. వీళ్ళ టాప్ రిక్రూటర్స్ ఎవరు అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, TCS, ఇన్ఫోసిస్ అండ్ అసెంజర్. ఇవి డిఫరెంట్ థింగ్స్ అనమాట. స్టూడెంట్ సెక్యూరిటీ ఎలాంటి రోల్స్ వచ్చాయి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైన్స్ అండ్ కోర్ ఇంజనీరింగ్ సంబంధించిన రోల్లో స్టూడెంట్స్ హైర్ అయిపోయారు. అండ్ 2024-2025 సంబంధించిన కట్ ఆఫ్స్ మీరు చూసుకోండి. సో ఇక్కడ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ఇచ్చాను. దేట్ మైట్ బి ఎ చేంజ్ అనేది అటు ఇటు అవ్వచ్చు, బట్ దిస్ ఇస్ మై రఫ్ డేటా. నాకు దొరికిన డేటాని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఐ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీకు డేటా ఏదైతే ఉందో అవగాహన వచ్చేస్తుంది, మీకు ఈ కాలేజ్ వస్తుందా రాదా అనేసి. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రికగ్నైజేషన్ అండ్ ర్యాంకింగ్ చూడండి. NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 201 అవుట్ ఆఫ్ 300 బ్రాండ్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అందులో 201 ర్యాంక్ ఉంది. అండ్ కాలేజ్ జూనియర్ 2025లో నుంచి 432 ఇన్ ద ఇండియా ఓవరాల్గా. అండ్ కాలేజ్ జూనియర్ తెలంగాణలోకి వచ్చేసరికి టాప్ 27 కాలేజ్ ఫ్రమ్ ద బీటెక్ ప్రోగ్రామ్స్ అని ఉంటున్నారు. ర్యాంక్ మేబీ చేంజ్ అవ్వచ్చు అమ్మా ఈ పోర్టల్ గురించి, బట్ వన్ ఆఫ్ ద గుడ్ కాలేజీ అనేది చెప్పొచ్చు దీంట్లో. యూ కెన్ సీ ఇది ర్యాంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అరౌండ్ 1 point something విల్ బి దేర్. ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మిస్ అయింది ఈ స్లైడ్లో, బట్ ఫీ స్ట్రక్చర్ కూడా సో 1 point అబోవ్నే ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ అబోవ్నే ఉండొచ్చు. సో దట్ ఈస్ వాట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాసవి కాలేజ్. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా ఏదైనా మిస్ అయినా అనుకుంటే లైక్ కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్ చెప్పండి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ వీడియో లైక్ సపరేట్గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఏదైనా కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఆ వీడియో కూడా చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.